వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. స్టార్ హీరోయిన్ రష్మిక మందాన అదేవిధంగా టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఫిబ్రవరి 26న ఉదయ్పూర్లోని అంగరంగ వైభవంగా వీళ్ళ పెళ్లి, అది కూడా అతి కొద్ది మంది సమక్షంలోనే, అంటే ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలోనే వీరి వివాహం జరిగింది. మరి వీరి వెడ్డింగ్ కార్డు వైరల్ అయినప్పుడే వీరు ఈ విషయం పైన స్పష్టత ఇచ్చారు. పెళ్లి మాత్రం అతి కొద్ది మంది సమక్షంలోనే చేసుకుంటాము, కాకపోతే రిసెప్షన్ గ్రాండ్ గా చేసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మార్చ్ 4 అండి ఈ రోజు నైట్ బంజారా హిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్లో వీరి రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరగబోతోంది. అయితే ఎవరికైతే ఆహ్వానించారో ఆ సెలబ్రిటీల హోదాలకు తగ్గట్టుగా కనీవిని ఎరగని రీతిలో నిర్వాహకులంతా కూడా అరేంజ్ చేస్తున్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే సెలబ్రిటీస్ కి సంబంధించినటువంటి వెడ్డింగ్ కానివ్వండి, రిసెప్షన్ కానివ్వండి, లేదంటే ఆడియో లాంచ్ కానివ్వండి, ఈ మధ్య ఏ విధంగా అసలు వీరిద్దరికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకి తెలిసిన విషయమే. మరి ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని, అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నట్లయితే ఈవెన్ ఆడియో లాంచెస్ కే ఏ విధంగా సినీ ప్రియులు, అభిమానులు అందరూ కూడా వచ్చి కొన్ని సార్లు అయితే ఆడియో లాంచ్ కూడా ఆగిపోయే విధంగా రావడం, అంటే అక్కడ ఏదన్నా తొక్కిసలాట జరగబోతుంది అనే టైంకి వెంటనే ఆడియో లాంచ్ కూడా ఆపేస్తున్నారు ఈ మధ్య. అటువంటిది వీరిద్దరికి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకుని నిర్వాహకులంతా కూడా ఈ రిసెప్షన్, ఈ వేడుకను అత్యంత కట్టుదిట్టం చేసి మరీ చేస్తున్నారంట. ఇకపోతే సెలబ్రిటీస్ కి అసలు ఈ ఆహ్వానం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా QR కోడ్, అది కూడా వన్ టైం యూజబుల్ QR కోడ్ ని అందిస్తున్నారంట. ఎక్కడైతే ఎంట్రీ ఉంటుందో ఈ QR కోడ్ ని స్కాన్ చేసుకుని లోపలికి వెళ్ళాలంటే అది కూడా ఒకసారే యూజ్ అవుతుందంట. ఎందుకంటే హై టెక్నాలజీతో ఈ QR కోడ్ ని చేయడం ఎందుకు అంటే బంజారా హిల్స్, అది కూడా మంచి ట్రాఫిక్ ఉన్నటువంటి ప్లేస్, మరి వీళ్ళకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ విధంగా వస్తారు, మరి కట్టుదిట్టంగా భద్రతా విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు జరుగుతుంది. మరి మొత్తానికి ఈ రోజు నైట్ 7కి అంగరంగ వైభవంగా ఈ వేడుక జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి సెక్యూరిటీ ఉండడం కూడా మంచిదే అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మనం చూసాం, చాలా ఘటనలు కూడా చూసాం. మరి అటువంటి ఏవైనా సరే అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇటువంటి భద్రత తీసుకోవడం మంచిదే. మరి మొత్తం ఈ రిసెప్షన్ అయ్యేంత వరకు కూడా ఆ ప్లేస్ అది మొత్తం కూడా పోలీసులు సరౌండ్ చేస్తారన్నట్టుగా కూడా తెలుస్తుంది. పోలీసుల పర్యవేక్షణలో ఈ రిసెప్షన్ జరగబోతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అది కూడా కాకుండా ఫస్ట్ టైం ఒక టెక్నాలజీని యూజ్ చేసి ఒక QR కోడ్ ను పెట్టి మరి ఒక వేడుక జరుగుతుంది అంటే అది వీరిద్దరిదే అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ వీళ్ళ పెళ్లి ఫిబ్రవరి 26 అంటే గీతా గోవిందన్ సినిమా నుంచి కూడా వీరిద్దరి మీద రూమర్స్ ఉండడం, సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ కావడం, మరి వీరిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అనే న్యూస్, వాటి అన్నిటికీ చెక్ పెడుతూ ఈ నెల 26న వీరి వివాహం జరిగింది. మార్చ్ 4న అంగరంగ వైభవంగా వీరి రిసెప్షన్ జరగబోతుంది. మరి అదే విధంగా ఏ విధంగా సెక్యూరిటీ తీసుకుంటున్నారు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. వన్ టైం యూజబుల్ QR కోడ్ తోటి అందరికి ఎంట్రీ, ఈవెన్ సెలబ్రిటీస్ కూడా. అంతేకాకుండా ఎవరికైతే ఇన్విటేషన్ ఇచ్చారో, ఎవరికైతే ఈ QR కోడ్స్ ఉన్నాయో వాళ్ళకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. దయచేసి ఇంకెవ్వరు కూడా రావద్దు. ఇక్కడ ఏమంటారు, చాలా మంది వస్తే అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా రావద్దు అంటూ ముందే వాళ్ళు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఫ్యాన్స్ ఎలా ఉంటారో మనకు తెలిసిన విషయమే. మరి అందు గురించే ఇటువంటి సెక్యూరిటీ తీసుకుని మరి వీళ్ళ రిసెప్షన్ చేస్తున్నారు. అంటే మరి ఈ రిసెప్షన్ కూడా ఎంత గ్రాండ్ గా ఉంటుందో దీనికి సంబంధించినటువంటి ఫొటోస్, వీడియోస్ కూడా ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఎదురు చూడండి. కానీ అక్కడికి వెళ్ళి సఫకేట్ ఫీల్ అవ్వద్దు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలోనే ఇరుక్కోవద్దని చెప్పి మా ఛానల్ తరఫున కూడా చెప్తున్నాము. ఏదేమైనా సరే ఆల్ ది బెస్ట్ ఫర్ న్యూ కపుల్.